దేశ రాజధాని ఢిల్లీలోని నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు. దీంతో ఢిల్లీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి నీటి సంక్షోభం నెలకొంది. పైప్లైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పైప్లైన్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొడుతుండడంతో పోలీసు సిబ్బంది వాటికి రక్షణగా నియమించారు. ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఒక్కసారిగా జనం మూగుతున్నారు. బిందెడు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక్క బిందె నీరు దొరికినా చాలనున్న ఉద్దేశంతో ట్యాంకర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పైప్లైన్ల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ కూడా పోలీసులు భద్రతా ఉండి ఒక్కొక్కరికి ఒక్క బిందె చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు.